नमः। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించే దేవుడు విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుని వినాయకుడు, గణపతి, లంబోదరుడు, గజాననుడు అని అలా వివిధ పేర్లతో భక్తులు పిలుస్తూ ఉంటారు. అయితే ఆ గణనాథుడు స్వయంగా భూమిలో నుంచి అవతరించి నేటికి పెరుగుతున్న విగ్రహంగా కొలువై ఉన్న మహామాన్విత క్షేత్రం ఒకటి ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలిసిన శ్రీ కాణిపాకము వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం. ఈరోజు మన వీడియోలో ఈ పవిత్ర క్షేత్రం యొక్క చరిత్ర, మహిమలు, పురాణ గాథలు, ఆలయ నిర్మాణాలు, స్వామివారి విశేషాలు, పూజలు, సేవలు, దర్శన విధానము, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా ఇతర వివరాలు ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులందరికీ దీన్ని షేర్ చేయండి. సో ముందుగా ఈ కాణిపాకం ఎక్కడుందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో ఉంది. చిత్తూరు పట్టణానికి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో, తిరుపతికి దాదాపు 68 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉంది. ప్రతిరోజు కూడా దాదాపు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ కాణిపాకం అనే పేరు ఎలా వచ్చింది, దానికి అర్థం ఏందో తెలుసుకుందాం. కాణి అంటే భూమి, భూమి కొలత. పాకము అంటే ప్రవహించడం. స్వామివారి అవతారం అనంతరము బావి నీరు పొలాల వైపు ప్రవహించడంతో ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరో 3 సోదరుల కథ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. ఆ కథ కూడా తెలుసుకుందాం. ఇక్కడ ఈ క్షేత్రానికి మూలమైన అద్భుత కథ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 1000 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో 3 సోదరులు ఉండేవారు. వారిలో ఒక వ్యక్తి గుడ్డివాడు, మరొక వ్యక్తి చెవిటివాడు, మరొక మూగవారు. వారికి కలిపి ఒక చిన్న వ్యవసాయ భూమి ఉంది. సో వారు కష్టపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. ఒకసారి వారి బావిలో నీరు తగ్గిపోయింది. అయితే పొలాలకు నీరు అందించడానికి వారు బావిని మరింత తవ్వాలని తవ్వకం అనేది ప్రారంభించడం జరిగింది. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. వారి బావి తవ్వుతున్న సందర్భంలో ఒక భారీ ఒక రాతి ఆకారంలో అలా ఒక పరికరానికి తగలడం జరిగింది. వెంటనే అక్కడి నుండి రక్తం రావడం జరిగింది. ఆ రక్తం బావి నీటిలో కలిసిపోయింది. అది చూసి 3 సోదరులు భయపడిపోయారు. వెంటనే మరొక అద్భుతం జరిగింది. ఏంటి ఆ అద్భుతం అంటే, మూగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు, చెవిటివాడు వినడం మొదలుపెట్టాడు, గుడ్డివాడికి చూపు కూడా రావడం జరిగింది. అంటే అంత ఆ విఘ్నేశ్వరుని మహిమ వల్ల వారి యొక్క లోపాలు అణిగిపోయాయి. అదేవిధంగా అదే సమయంలో గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ బావిని మరింత తవ్వితే అందులో ఆ వినాయక స్వామి దర్శనమిచ్చాడు. ఇది ఈరోజు కూడా కాణిపాకము గ్రామంలో అక్కడ భక్తులు, అక్కడ స్థానికులందరూ కూడా ఈ కథని బాగా చెప్తున్నారు, అందరూ నమ్ముతూ ఉన్నారు. అయితే ఈ ఆలయంలో మరొక ముఖ్య విశేషం ఏంటంటే, ఈ విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు, ఎవరూ ప్రతిష్ఠించలేదు. ఈ విగ్రహము స్వయంగా భూమి నుంచి వెలిసింది కాబట్టి దీన్ని మనము స్వయంభూ వినాయకుడు అని పిలుస్తూ ఉంటాం. నేటికి స్వామివారు బావిలోనే కొలువై ఉన్నాడు. అయితే ఈ విగ్రహానికి మరొక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలో చాలా ఆలయాలు ఉన్నాయి. అయితే నేటికి పెరుగుతున్న విగ్రహంగా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి చాలా తక్కువ. అందులో కాణిపాకం వినాయకుని విగ్రహం నేటికి పెరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉన్నారు. నమ్మకమే కాదు, అది నిజం కూడా. దీనికి ఒక ఆధారాన్ని చెప్పుకోవచ్చు. ఏంటి అంటే, కొన్ని దశాబ్దాల క్రితము స్వామివారికి వెండి కవచం అనేది తయారు చేశారు. అప్పట్లో తయారు చేసేటప్పుడు విగ్రహానికి సరిపడే విధంగా తయారు చేయడం జరిగింది. కానీ అదే ఆ వెండి కవచం అనేది ఈరోజు ఆ విగ్రహానికి సరిపోవడం లేదని మన యొక్క భక్తులు చెప్తున్నారు. సో అంటే స్వామివారి మోకాళ్ళు మరియు ఉదర భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. విగ్రహం కూడా ఈరోజు పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. దీన్ని బట్టి ఆ విగ్రహం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి దీని చరిత్రను పరిశీలించినట్లయితే, చరిత్రకాల ప్రకారము ఈ ఆలయము 11వ శతాబ్దంలో చోళరాజు
కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింతగా విస్తరించడం జరిగింది. నేటి ఆలయ వైభవానికి చోళులు మరియు విజయనగర సామ్రాజ్యం వారు ప్రధాన కారకులని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆలయంలో ఒక పవిత్ర బావి ఉంది. భక్తులారా, స్వామివారి విగ్రహం ఉన్న బావి అత్యంత పవిత్రమైనది. ఈ బావిలో నీరు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎండాకాలంలో కూడా నీరు తగ్గదు అని భక్తుల విశ్వాసం. అయితే భక్తులు అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థాన్ని ఆ బావి నుండి ఇస్తూ ఉంటారు. ఆ తీర్థాన్ని సేవిస్తే పాపాలన్నీ తొలుగుతాయని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ వినాయకుని సత్య ప్రమాణ దేవుడు అని కూడా అంటాం. కాణిపాకం ఆలయంలో అత్యంత ప్రసిద్ధమైన ఆచారం ఏమిటి అంటే సత్య ప్రమాణం. పూర్వకాలం నుండి ప్రజలు వివాదాల పరిష్కారం కోసం ఇక్కడికి ఎంతోమంది వచ్చేవారు, ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. స్వామివారి ముందు ప్రమాణం చేయాలి. చేసిన తర్వాత అబద్ధం చెప్పిన వారు స్వామివారి శిక్షకు గురవుతారని ప్రజల నమ్మకం. అందుకే కాణిపాకం వినాయకుడిని సత్యదేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఇక్కడ దర్శన సమయం ఎలా ఉందో చూద్దాం. 4 గంటలకి తెచ్చుకుంటుంది. రాత్రి 9-9:30 వరకు ఆ దర్శనం అనేది అందరికీ కల్పిస్తారు. ఇక్కడ ఎన్నో సేవలు, ఎన్నో పూజలు కూడా నడుస్తున్నాయి. అవి ప్రతిరోజు జరిగే ముఖ్యమైన సేవలు ఏందో చూద్దాం. ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ నడుస్తుంది. బిందు తీర్థాభిషేకము, నిజరూప దర్శనము, క్షీరాభిషేకము, గణపతి హోమము, గణపతి సహస్ర నామార్చన, గణపతి పత్ర పూజ, గణపతి మోదక పూజ, షోడశ గణపతి పూజ, ఏకాంత సేవ, ఇలా ఎన్నెన్నో సేవలు కూడా ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో నిజరూప దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాణిపాకంలో అత్యంత ప్రత్యేకమైన దర్శనము నిజరూప దర్శనం. ఈ సమయంలో స్వామివారి మూల స్వరూపం స్పష్టంగా దర్శనమిస్తుంది. భక్తులు ఈ దర్శనాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. దీనికోసం ఎంతోమంది భక్తులు వేచి చూస్తుంటారు. అయితే గణపతి హోమం అనేది కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తుంది. మరి ఎవరైతే గణపతి హోమం చేస్తారో వారికి లభించే ఫలితాలు ఏంటో చూద్దాం. గణపతి హోమం చేయడం వల్ల విద్యలో పూర్తిగా ఆటంకాలు తొలగుతాయి. ఎవరైతే చదువులో వెనుకబడి ఉంటారో వారు ముందంజలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సమస్యలు తగ్గుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోతాయి. మనశ్శాంతి కూడా లభిస్తుంది. కాబట్టి మీకు వీలున్నప్పుడు కాణిపాకంలో గణపతి హోమం చేసే ప్రయత్నం చేయండి. అక్కడ వీలు కానట్టయితే మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయంలో కూడా ఈ గణపతి హోమం చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మరొక పూజ అనేది ప్రత్యేకమైంది. అదే మోదక పూజ అంటారు. గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే మోదకము. అందుకే ఇక్కడ మోదక పూజకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ పూజ చేస్తే కుటుంబ సౌఖ్యము, ఐశ్వర్యము, శుభ ఫలితాలు లభిస్తాయని ఎంతోమంది భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాణిపాకం ఆలయంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు అనేవి అత్యంత ప్రసిద్ధి. ఇవి 21 రోజుల పాటు జరుగుతాయి. ఇతర దేవాలయాలతో పోలిస్తే ఇది ఒక ప్రత్యేకత. వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా తన్మయతంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకి హాజరవుతూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణము, వాహన సేవలు, గజవాహనము, రథోత్సవము, కల్పవృక్ష వాహనము, కామధేను వాహనము, పుష్పపల్లకి, తెప్పోత్సవం వంటి అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ కాణిపాకం దర్శనం వల్ల మనకు లభించే ఫలితాలు చూద్దాం. భక్తుల విశ్వాసం ప్రకారము సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. విద్యాభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగం లభిస్తుంది. ఏవైనా కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతున్నట్టయితే త్వరితగతిన వివాహం అనేది జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. కోర్టు కేసులు కూడా అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ శాంతి ఏర్పడుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. సో అదేవిధంగా ఎవరైతే ఈ కాణిపాకం గణేశుని దర్శించుకుంటారో దానికి దగ్గరలో ఉన్న మరికొన్ని ఆలయాల గురించి మనం చూద్దాం. దానికి దగ్గరలో శ్రీకాళహస్తి ఆలయం ఉంది. అదేవిధంగా దగ్గరలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అది మాత్రమే కాకుండా వరదరాజస్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. కాబట్టి కాణిపాకం వెళ్ళిన వాళ్ళు అదే ప్రాంతంలో వీటిని కూడా దర్శించుకోవచ్చు. భక్తులారా, కాణిపాకం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది విశ్వాసానికి ప్రతీక. అది సత్యానికి నిలయం. అది స్వయంభూ వినాయకుడి మహిమకు సాక్ష్యం. నేటికి పెరుగుతున్న గణపతి భక్తుల కోరికలు తీర్చే వరసిద్ధి వినాయకుడు, సత్యానికి అండగా నిలిచే దైవం. మన జీవితంలో ప్రతి విఘ్నాన్ని తొలగించి సుఖశాంతులు ప్రసరించాలని మనసారా ప్రార్థిద్దాం. ఓం గం గణపతే నమః. శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి జై. గణనాథ మహారాజుకి జై. విఘ్నేశ్వర స్వామికి జై.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సిగ్మా స్పిరిచువల్ సేవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసము ఈ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా మీకేమైనా కావాలనుకున్నా, ప్రత్యేకంగా ఏదైనా ఆలయం నుంచి కావాలనుకున్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం గం గణపతే నమః.